వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రిలీఫ్ ఫండ్ తో అర్హులకు ఆర్థిక భరోసా. ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి. అరకులో అట్టహాసంగా కాఫీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. గంగవరం రోడ్లపై వృత్తి సంచారం, ప్రమాదాలపై గ్రామస్తుల ఆందోళన. విశాఖపట్నంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తీవ్ర విమర్శలు చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దేశంలోని చమురు గ్యాస్ సమస్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఉపదేశాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని మోడీ మాటల ద్వారానే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల వచ్చిన సమస్యల భారం ప్రజలపై మోపడం సరికాదని వ్యాఖ్యానించారు. బంగారం కొనొద్దని చెప్పే ముందు ఆ రంగంపై ఆధారపడి జీవించే కార్మిక కుటుంబాల పరిస్థితిని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతున్న ప్రధాని దాని ప్రభావంతో ఆహార భద్రత, ఎరువుల సరఫరా వంటి సమస్యలు ఎలా పెరుగుతాయో ఆలోచించడం లేదని విమర్శించారు. 23 లక్షల మంది ఉసురు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భావిస్తున్నాను. ఆ నీటి పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో కూడా లీకులైనవి. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ భారీ ఎత్తున లీక్ ఈరోజు అయింది. ప్రైవేటు సంస్థలు ప్రైవేట్ రంగానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రైవేట్ రంగం తమ లాభాల కోసం ఇట్లాంటి లీకులు చేసి ఆ రకంగా తమ సంస్థలే బాగా విజయాలు సాధించినాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి వీలుగా ఇటువంటి దుర్మార్గమైన తప్పుడు పద్ధతులకి కారణమవుతున్నాయి. వాటి మీద నియంత్రణ చేయకుండా ఈ లీకల్ని అరికట్టడం కూడా సాధ్యం కాదు. వాస్తవంగా మేము మొదటి నుంచి అసలు మొత్తం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతున్నారు. అవి పనికి రానట్టు మళ్ళీ కాంపిటేటివ్ పరీక్షలు చేశారు. అంటే ప్రైవేటు ఫార్మల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ సంస్థలే కాకుండా పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు పెట్టి మళ్ళీ ₹1 కోటి దండుకోవడానికి మళ్ళీ ఇంకొక అవకాశం కల్పించడం. ప్యారలల్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు అధికారికంగా నిర్వహించే వ్యవస్థతో పాటు అనధికారికంగా షాడో విద్యా వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇవన్నీ జరుగుతుంది. రాష్ట్ర పరిస్థితులకు వస్తే, ముఖ్యంగా విశాఖపట్నం వస్తే ఈ పంచగ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది, అది నాంతూ ఉంది 30-40 సంవత్సరాల నుంచి. కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటి వరకు పరిష్కారం చేయాల. కోర్టుల్లో కేసులు అవన్నీ నడుస్తున్నాయి. ఆ కోర్టులు కూడా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అవి అడ్డం కూడా కాదు ఈ పరిష్కారం చేయడానికి. ఈ 12,149 మంది లబ్ధిదారులు ఎవరైతే గుర్తించారో, గుర్తించిన వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు. వాళ్ళకి గత 20-30 సంవత్సరాల నుంచి రిపేర్లు చేసుకునేదానికి లేదు, కొనుక్కునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. ఇటువంటి పద్ధతిలో వాళ్ళు వేధింపులు జరుగుతున్నాయి. ఒక తరం ముసలోళ్ళు అయిపోయి గతించిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి 30-40 సంవత్సరాల నుంచి ఒక రాష్ట్రంలో ఒక సమస్యని అందుట్లో సామాన్యులు, మధ్యతరగతి, ధనవంతులు ఆక్రమించుకునే కాదు. అటువంటి వారి సమస్యని అపరిష్కృతంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమో ఇప్పటిదాకా చేయకపోవడం అని చెప్పేసి ఇది క్షంతవ్యం కాదు. అది ప్రజల తరఫున ప్రజల పట్ల ఒక హీనమైన వైఖరి ప్రదర్శించడం తప్ప ఇంకోటి కాదు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలో చెయ్యూరు గ్రామ పంచాయతీ పరిధి గున్నేపల్లి నక్కవారిపేటలో అరుదైన మే పుష్పాలు ప్రస్తుతం కనువిందు చేస్తున్నాయి. సంవత్సరంలో కేవలం మే నెలలో మాత్రమే వికసించే ఈ ప్రత్యేక పుష్పాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తొలి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల అనంతరం మాత్రమే పూసే ఈ పూలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నక్కవారిపేటకు చెందిన మార్తా గంటి గత 20 ఏళ్లుగా ఈ అరుదైన పుష్పాలను ఎంతో శ్రద్ధగా సంరక్షిస్తున్నారు.
బంధువులు ఇంటి నుంచి తీసుకువచ్చిన కేవలం 2 దుంపలతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు వందలాది పుష్పాల వరకు విస్తరించింది. ప్రతి సంవత్సరం మొలిచే పిలకలను వేరు చేసి మళ్లీ నాటుతూ ఈ పుష్ప సంపదను పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంటి ఆవరణ మొత్తం రంగురంగుల మే పుష్పాలతో కలకల్లాడుతోంది. ఈ అరుదైన పూల అందాలను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎటువంటి వాణిజ్య ప్రయోజనం లేకుండా కేవలం ప్రకృతిపైన ప్రేమతో ఈ పుష్పాలను సంరక్షిస్తున్న మార్తాగంటి కృష్ణి గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ప్రతి మే నెలలో వికసించే ఈ పుష్పాలు గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకొస్తూ ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతీకగా నిలుస్తున్నాయి. సాక్షి అండి. ప్రతి సంవత్సరం వస్తుంది. నా పేరు మార్తాగంటి, మాది నల్లావరపేట, సేర్చుకున్నపల్లి, ముమ్మడివారం మండలం. నల్లావరపేట, ముమ్మడివారం మండలం. మే పుష్పాలు అంటారు. ఇవి మే నెలలో వస్తాయి. ఇవి మే నెలలోనే వర్షం, ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడే ఈ పుష్పాలు వీక్షిస్తాయి. ఇవి నేను మా బంధువుల ద్వారా తీసుకొచ్చాను. ఒక్క దుంప తీసుకొచ్చాను నేను 20 ఇయర్స్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ఇలాగా ఫామ్ చేస్తాను. నేను 20 ఇయర్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేను దీన్ని ఎక్కువ సమయం నేను వీటితోనే ఉంటాను. మే నెల వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటాను. స్టార్టింగ్లో నేను ఒక 2 దుంపలు మాత్రమే తీసుకొచ్చాను. 2 దుంపలు వచ్చినాయి. వాటి నుంచి ప్రతి ఇయర్ వర్షాల్లో పిలకలు వస్తే అవి తీసుకుని మళ్ళీ నేను ఫామ్ చేసేదాన్ని, అలాగా నాటుకునేదాన్ని. ఇప్పుడు వందలాలు వస్తున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 10 ఇయర్స్ నుంచి కూడా వందలాది పుష్పాలు వస్తున్నాయి. విజయనగరం టౌన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 7 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇప్పటి వరకు 60 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో లేని చికిత్సలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఫండ్ అనేది మనం 7 చెక్స్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఆ అమౌంట్ కూడా మనకి 3,92,000 సుమారు మనం ఇవ్వటం జరిగింది ఈరోజు. అయితే ఈ 7 పేర్లు కూడా బెలానా ఐశ్వర్య, కల్లిశెట్టి నారాయణరావు, వేనపాలి గౌతమ్, పతివాడ సాయి, సిగ్గడం వరాలు, తాడాల రిషి, గేదెల శంకర్రావు. అయితే మనం ఈ 7 చెక్స్ ముఖ్యంగా మనం ఇవ్వటం జరిగింది. అయితే మనం చూసుకుంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో లేనటువంటి సేవలు సీఎం గారు డైరెక్ట్ గా వారికి పంపిస్తే డైరెక్ట్ గా వారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారు డైరెక్ట్ గా ఇస్తా ఉన్నారు. అయితే ఇది ఎంతో మంది బెనిఫిషియరీస్ కి ఉపయోగపడే విధానంగా ఉంది. ఈ రోజు వరకు నా కాన్స్టిట్యుయెన్సీలో 60 సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మనం ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సర్జరీస్ అయిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా సర్జరీ అయ్యాక, డిశ్చార్జ్ అయ్యాక అప్పుడు మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు పరిశీలించి ఒక సుమారు 30%, 40%, 20% ఆ వ్యాధి పట్టి ప్రజలకి ఒక హెల్ప్ గా అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది. నా కాన్స్టిట్యుయెన్సీలో 7 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం అనేది సంతోషం అనిపిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
గంగవరం రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని గంగవరం గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నిన్న రాత్రి గంగవరం నుండి పెదగంట్యాడికి వెళ్తున్న కంబాల మాధవ్ అనే వ్యక్తిని శ్రావణి షిప్పింగ్ సంస్థకి చెందిన హైడ్రా వెనుక నుంచి గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు గంగవరం రోడ్డు మార్గాన్ని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. శ్రావణి షిప్పింగ్ గేట్ ని ముట్టడించి నిరసన తెలిపామని, మృతుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలన్నారు. 2 వీలర్ 4 వీలర్స్ నడిచే రోడ్లపై హెవీ వెహికల్స్ అనుమతి ఎలా ఇచ్చారన్నారు. అటు అధికారులు గాని రాజకీయ నాయకులు గాని స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే ఇదే మార్గంలో అనేక యాక్సిడెంట్లు జరిగి 7 దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గంగవరం గ్రామాన్ని అయినా తరలించాలి, లేదా కంపెనీలకు ఇచ్చే రోడ్డు మార్గాన్ని అయినా మార్చాలన్నారు. ఒకవైపు పొల్యూషన్, మరోవైపు రోడ్డు ప్రమాదాలతో నిత్యం భయంగా జీవనం సాగిస్తున్నామన్నారు. డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలి రా, పెట్రోల్తో కొనవాలి. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మాధవ కుటుంబం వెంటనే న్యాయం చేయాలి. మాధవ కుటుంబం వెంటనే న్యాయం చేయాలి. మాధవ కుటుంబం న్యాయం చేయాలి. వెళ్ళిపోయిందిరా. అందరికీ గంగవరం నుండి గంటేడు వెళ్ళే మార్గంలోని నిత్యం యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే హెవీ వెహికల్స్ రావడం వల్ల మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే నిత్యము ఇప్పటికే ఒక 5-6 ప్రాణాలు పోయాయి ఈ కంపెనీల వల్ల. శాశ్వతంగా మాకు రోడ్డైనా మాకు విరమించుకొని మాకు ఈ రోడ్డు ఉంచి, లేకపోతే కంపెనీలకు అటువైపు ఎక్కడ రోడ్డు రహదారి ఇచ్చి మాకు, లేకపోతే ఊరైనా తీసేయాలి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలి శాశ్వతంగా. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం, మనిషి చనిపోయి ఇంచుమించు నైట్ 8 గంటలకు చనిపోతే ఇప్పుడు తెల్లవారి 8-9 అయినా కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఏ మార్గాన్ని ఏది కూడా స్పందించలేదు. కానీ ఇలా జరిగితే మేము ఈ టెంట్, ఈ ధర్నాలు ఇలా కొనసాగిస్తాం. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. కానీ ఇంత దారుణంగా ఉంది ఏంటంటే, ఇప్పుడు గ్రామం ఉండేటప్పుడు రోడ్డు ఇచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలకే మన గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పోలీసు వారు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు కూడా మాకు గంగవరంకి సపోర్ట్గా లేదు. దీన్ని మాత్రం శాశ్వతంగా కూడా మాకు ఈ రోడ్డు మార్గాన్ని మా గంగవరంకైనా కేటాయించాలి, లేకపోతే ఊర్లైనా తరలించాలి, లేకపోతే ఈ కంపెనీస్కి రోడ్డు బ్యాక్ సైడ్ ఎక్కడో కూడా కేటాయించుకొని ఈ రోడ్డును మాత్రం మా గ్రామానికే ఉంచాలని నేను కోరుతున్నాను. అరకులో కాఫీ సాగు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో కాఫీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అల్లూరు జిల్లా కలెక్టర్ నిసంతి టి ఐఏఎస్, అల్లూరు జిల్లా కలెక్టర్, ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కలెక్టర్లు ఎస్ఎన్ శోభిక ఐఏఎస్, బీసీ మరియు ఎండి జీసీసీ లిమిటెడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా కాఫీ గింజలను కొనుగోలు చేసి రైతులకు లాభసాటి ధర కల్పిస్తామని కలెక్టర్లు హామీ ఇచ్చారు. అరకు కాఫీని గ్లోబల్ మార్కెట్ లో మరింత శక్తివంతమైన బ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పిస్తూ రైతులకు ఆర్థికంగా అండగా ఉంటామని వెల్లడించారు. అరకు స్ఫూర్తితో ఒడిశాలోని 8 జిల్లాల్లో కాఫీ సాగును భారీగా విస్తరించనున్నట్లు కోరాపుట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అతిథులుగా ఎంజే దినేష్, కాఫీ బోర్డు చైర్మన్ ఎం కృపారావు ఐఏఎస్, సిఇఓ సెక్రటరీ కాఫీ బోర్డు శేఖర్ బాబు గడ్డం, కాఫీ బోర్డు సభ్యులు, గిరిజన రైతులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీగా చేసుకోవాలని చెప్పి చాలా మంది సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఏంటంటే ముందున ఫ్యూచర్కి ఒక రకమైన రోడ్ మ్యాప్ డ్రా చేసుకోవడానికి కూడా ఈ సెలబ్రేషన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ అంతర్జాతీయ ఖ్యాతి ఏది వచ్చిందో దాన్ని మనం ఇంకా ఎక్కువ రీజియన్లో అభివృద్ధి చేసేటట్టు చేసి ఇంకా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలని చెప్పేసి కూడా మనందరికీ ఒక ఆబ్జెక్ట్ కూడా ప్రైమ్ మినిస్టర్ సీఎం గారు కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మనం చేస్తాం. As you all aware of that, one of the research station, RV Nagar research station, is going to celebrate Golden Jubilee by this year. So we have designed a program, as I told, that P3 formula. So one is productivity, and one is processing, and one is pricing. So if we cover all these things, definitely the Araku coffee or Korapat coffee will have different dimensions over the years.
because we don't want to make the program for the sake of the program. We want to elevate this Araku coffee into the next level. As you all know that by 2047, India celebrates 100 years. By the time our coffee, Araku coffee has to reach from 15,000 tons to 50,000 tons, so that economy will be around 2,500 to 3,000 crores in a year. So, and also we are contributing to our Indian Indian export market by contributing 50,000 of tons to the national average. So we want to produce 7 lakh tons overnight by 2047, and definitely the Araku coffee part will be the 50,000 tons. This will definitely improve the livelihood of most of the tribal farmers. That will make financially strong of tribal growers. This is the main agenda what we are going to do. Acres we are giving technology. State government should give land. Anyhow, today, as per government of Andhra Pradesh, they are going to give 40,000 hectares for the expansion. So expansion is one part, productivity increase one part. So we are developing package of practice, and we are going to release during that event for the increase in productivity. As we all know that Araku coffee tribal growth, they are producing 75 kg per acre. So we want to make them to produce at least 150 to 200 kg per acre. If they produce that, so that their income will be definitely more. So then also we are designing multi-crop pattern with other crops. That is also one of the criteria, so that each farmer should have a economical viability and easy to operate, and he should get a good amount of money. Okay. Till 1992, and publics they demanded coffee board is not needed, so any private people can purchase, because we have our own overhead, so we don't want. And publics also, coffee growers from various regions, they express that coffee board is not needed for marketing. Global market, as I said, this is the international market, and after fuel, petroleum products, coffee is the second largest traded commodity. But here what we have is Araku and Corapat. We can have a value-added product, a branded product, and specialty coffee. If you sell that specialty coffee, definitely prices will be consistent. And being I am a coffee grower, I sell my coffee to the premium price because I manage quality. So similarly, Araku coffee can sell their coffee globally to the next level, because Honorable CM of Andhra Pradesh is very much interested to take it to the next level, the global. Coffee board is definitely will be with the Andhra Pradesh government to present in any countries, because External Affairs Ministry is giving lot of support for us to sell our product in different embassies. So embassies of the different countries will be a platform. I was speaking to the GCC MD. ఈ వార్తలంతటితో సమాప్తం.